అది డిలే చేస్తారు, ప్రోడక్ట్స్ అందవు, తర్వాత సబ్ స్టాండర్డ్ వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్స్ ఉండవు, విరిగిపోయి వస్తాయి కొన్ని, సో ఆ టైం అయిపోతుంది. అండ్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ కొరియర్స్ ఒక్కొక్కసారి కొరియర్స్ అడ్రస్ నాట్ ఫౌండ్ అని ఆ కొరియర్ చేరదు కూడా, చేరకుండా GST రీఫండ్స్ క్లెయిమ్ చేసుకున్నటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. సో అనేక సంస్థలు ఉన్నాయి ఇక్కడ. నేను ఇప్పుడు కొన్ని పేరెన్నిక గల సంస్థలు, కొన్ని మనం చెప్పినట్టు లోకల్ వేరియంట్స్ అనేక రకాలుగా మిస్యూజ్ చేసుకుంటున్నాయి. వాళ్ళు చాలా పవర్ఫుల్ పీపుల్. విజిల్ బ్లోవర్స్ ని వీళ్ళు ధమ్కీలు ఇచ్చి ఫాల్స్ కేసెస్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నాయి. ఒక విజిల్ బ్లోవర్ ని పాక్సో కేసు పెట్టి అరెస్ట్ చేయించారు బాంబేలో. వాళ్ళ గురించి కూడా నేను రాశాను నా పుస్తకంలో. చాలా మంది విక్టిమ్స్ ముందుకు రారండి మాట్లాడడానికి, ఎందుకు వచ్చిన గొడవ, మనం ఎలాగ డబ్బులు పోయాయి, అయినా మనం మాట్లాడితే మన సమాజం ఎలా చూస్తుందో అందుకని అది కూడా భయానికి కూడా ముందుకు రారు. ట్రేడింగ్ చేసి వాళ్ళు లాస్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు కూడా అంతే. బయటికి చెప్తే మన ఇజ్జత్ పోద్ది అని చెప్పి ఎగ్జాక్ట్లీ వాళ్ళు బయటికి రారు. చాలా విక్టిమ్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఇంకోటి ఇప్పుడు టెక్నాలజీతో కొత్త యాప్స్ వాడుతున్నారు, స్మేజింగ్ యాప్స్ అని, వాట్సాప్ లో అప్రోచ్ అవుతారు. తర్వాత కోవిడ్ టైంలో చాలా ఈ టెక్నాలజీని బాగా వాడుకున్నారు. ఇప్పుడు దీంట్లో కూడా కొత్త వచ్చినట్టు కదా మేడం, అంటే ఇప్పుడు ఈ మధ్య ఇన్పుట్ ఆన్ ప్యాసివ్ అని చెప్పేసి, అవును, ఇది సాఫ్ట్వేర్ సర్వీసెస్ అంట. అవును అవును, అంటే అదే అంటున్నా. ఇప్పుడు మణిపూర్ AI కూడా వస్తాయేమో, మణిపూర్ గురించి ఇప్పుడు AI డెవలప్మెంట్ కాబట్టి అన్ని వాడుకుంటారు. అంటే మనకన్నా 2 మెట్లు ముందే ఉంటారు. మనం అప్డేట్ చేసుకునే ముందు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళది ఎప్పుడు ఎలా డబ్బు చేసుకోవాలనే ఆశతోటే ఉంటారు కదా. సో వాళ్ళ నాలెడ్జ్ మనకన్నా చాలా సుపీరియర్గా ఉంటుంది. దేశాల్లో విస్తరించి వీళ్ళు ఆఫ్రికాలో 100 దేశాల్లో ఉన్నాయి మల్టీ లెవెల్ మార్కెటింగ్, మోర్ దెన్ 100 కంట్రీస్. ఆఫ్రికాలో, ఇథియోపియాలో, అసలు కడు పేద దేశాల్లో కూడా ప్రజల్ని దోచుకుంటున్నారు.